హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉప్పల్లో జరుగుతున్నటువంటి CCL మ్యాచ్కి వచ్చామండి. మేమైతే ఈ స్టేడియంకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడే ఉంటాం కానీ ఎప్పుడు కూడా రాలేదు. కాంప్లిమెంటరీ టికెట్స్ మాకు తెలిసిన వాళ్ళు ఇవ్వడం ద్వారా మేమైతే ఈ మ్యాచ్కి వచ్చాము. ఇక్కడైతే మా హస్బెండ్ మా బాబు ఇద్దరు కూడా బండి పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇవి వచ్చేసి మా టికెట్స్ అండి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 2 o'clockకి కర్ణాటక బుల్డోజర్స్ అండ్ బెంగాల్ టైగర్స్ మధ్యలో ఉందండి. అండ్ నెక్స్ట్ తెలుగు వారియర్స్ అండ్ కేరళ స్ట్రైకర్స్ మధ్య అయితే మ్యాచ్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మాకు టికెట్ అలాట్మెంట్ వచ్చేసి గేట్ నెంబర్ 5 దగ్గర అయితే ఇచ్చారు. ఇక్కడైతే బ్యాగ్స్ అండ్ తినే ఏ వస్తువులు కూడా లోపలికి అలౌట్ చేయట్లేదండి. మేమైతే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామండి. ప్రజెంట్ అయితే కర్ణాటక బుల్డోజర్స్ అండ్ బెంగాల్ టైగర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఇక్కడ. కింద ఉంటే మంచిగా ఉంటుంది పండు, కింద ఉంటే బాల్ గిట్లా మంచి జరుగుతుంది, మంచిగా ఉంటుంది. పైన కనపడదు, మన ఇంట్లో చూసినట్టు ఉంటుంది. ప్రజెంట్ స్టేడియం అయితే ఖాళీగానే ఉందండి. చూడాలి మరి మన తెలుగు వారియర్స్ అండ్ కేరళ స్ట్రైకర్స్ మధ్యలో జరిగేటప్పుడు ఏమైనా ఫిల్ అవుతుందో లేదో అని. ఇంకా మా ఓడి సంతోషానికైతే అవధులు లేవండి. వాడికి క్రికెట్ అంటే చాలా చాలా పిచ్చి, చాలా అరుస్తూ ఉన్నాడు. బాగా గణమానే పడతలేదు. Chips, cold drink, chips. ఇంకా ఇప్పుడైతే తెలుగు వారియర్స్ అండ్ కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుందండి. హీరో నిఖిల్, సిద్ధార్థ్, అఖిల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆది అండ్ రవితేజ వాళ్ళ బ్రదర్ కూడా రఘు పార్టిసిపేట్ చేశారండి. అండ్ మనకి ఆదర్శ్ కూడా ఉన్నారు ఈ మ్యాచ్లో. అండ్ మనకి బిగ్ బాస్ ఫేమ్ సమ్రాట్ కూడా ఈ మ్యాచ్లో పాల్గొన్నాడు. అలాగే ఓంకార్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, అశ్విన్, రాజుగారి గది హీరో, వీళ్ళందరూ కూడా ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిందండి. తమన్ అయితే చాలా బాగా ఆడాడండి, ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా ఆడతాడని. ఇంకా మన సీరియల్ యాక్టర్ నందకిషోర్ కూడా ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేశారండి. చాలా బాగా ఆడాడు తనైతే. మ్యాచ్ అంతా కూడా చాలా బాగా జరిగింది. బట్ గెలుస్తుందేమో అనుకున్నాము, చివరాకర్లో 2 రన్స్తో మాత్రమే అవుట్ అయిపోయారండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మ్యాచ్ అంతా కూడా మేము.
ఈవినింగ్ టైం వచ్చేసరికి కొంచెం వాతావరణం అనేది చల్లబడింది, కూల్ అయిపోయింది. ఇంకా స్టేడియం మొత్తం కూడా ఫుల్ రష్ అయిపోయిందండి. తెలుగు వారియర్స్ అండ్ కేరళ స్ట్రైకర్స్ మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం చాలామంది వచ్చారు. అండ్ వెంకటేష్ కూడా ఇక్కడికి వచ్చారండి. చాలా బాగా ఎంకరేజ్ చేశారు మన తెలుగు వారియర్స్ని. వచ్చేసి 6 పడ్డప్పుడు 4 పడ్డప్పుడు చాలా బాగా ఎంకరేజ్ చేశారండి మన తెలుగు వారియర్స్ని. బట్ దగ్గరగా అయితే చూడలేకపోయాము, దూరంగా మాత్రమే కనిపించిందండి. కానీ ఇక్కడ వాటర్ లేదు, ప్లస్ బయట నుంచి ఫుడ్ ఏమీ అలాట్మెంట్ చేయలేదు మనకి, ఇక్కడే కొనుక్కోవాల్సి వచ్చింది. ఇతనైతే హీరో నిఖిల్ సిద్ధార్థ్ అండి, కార్తికేయ హీరో మూవీ. తన వెనకాలే మేము కూర్చున్నాము. ఇంకా వాళ్ళు ఆడుతున్నప్పుడు మాకు దగ్గరగా వచ్చినప్పుడైతే అందరూ కూడా వాళ్ళని గట్టిగా అరుస్తూ పిలుస్తున్నారు. అసలు వాళ్ళపైన ఫుల్ రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు బాయ్స్ అంతా కూడా. అసలు మేము ఫుల్ ఫన్ ఎంజాయ్ చేసామండి. ఇంకా మా బాబాయ్ అయితే మధ్యలో అరుస్తూనే ఉన్నాడు, 6s 4s పడ్డప్పుడల్లా. అసలు ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా జరుగుతున్నాయండి CCL మ్యాచెస్. నార్మల్గా కాసేపు చూసి వద్దామని అనుకున్నాము, బట్ మేము వచ్చేసరికి నైట్ 11:45 టైం అయిందండి మ్యాచ్ అయిపోయేసరికి. మ్యాచ్ అయిపోగానే ఇంకా మేము వచ్చేసాము. ఇతడు వచ్చేసి ప్రిన్స్ అండి, హీరో ప్రిన్స్. తన వెనకాలతోనే మేము కూర్చోవడం జరిగింది. కానీ చాలా చాలా ఎంజాయ్ చేసామండి. మేమైతే ఇలా క్రికెట్ మ్యాచ్కి రావడం, లైవ్లో చూడడం అనేది ఫస్ట్ టైము. బోర్ కొడుతుందేమో అనుకున్నాము, బట్ ఏం లేదండి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చాలా బాగా జరుగుతున్నాయి. అందరు లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా స్కూల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగిందండి. ఇంకా నైట్ వచ్చేసి ఇట్లా లైట్స్ అయితే ఫుల్ వేసేసారు. చాలా చాలా బాగుందండి చూడ్డానికైతే. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా హీరో వెంకటేష్ అయితే 6s 4s మన తెలుగు వారియర్స్ కొట్టినప్పుడు మాత్రము ఇంకా స్క్రీన్ పైన కనిపిస్తూ ఫుల్ అసలు అందరినీ కూడా గట్టిగా అరవండి అని చెప్పేసి, క్లాప్స్ కొట్టండి అంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా హీరోయిన్ మీనా కూడా వచ్చారండి ఈ మ్యాచ్కి. అండ్ మహేశ్వరి, మన బిగ్ బాస్ బ్యూటీ, నైని పావని వీళ్ళందరూ కూడా వచ్చారండి మ్యాచ్కి. వాళ్ళందరినీ ఇట్లా స్క్రీన్ పైన అక్కడ చూస్తూ ఉన్నప్పుడు చాలా చాలా బాగా అనిపించింది.
ఇతడు వచ్చేసి హీరో సుశాంత్ అండి. ఇంక ఇతడేమో సీరియల్ యాక్టర్ నందకిషోర్ అండి. చాలా బాగా ఆడాడు. ఇంకా మేము వచ్చి ఇలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నామండి. చాలా చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు అయితే. ఇంకా మ్యాచ్ అయిపోయిందండి, 11:45 అవుతుంది టైము. ఇంకా మేము వచ్చేసి ఇంటికి బయలుదేరుతున్నామండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి CCL మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, చూసిన వాళ్ళు కూడా. ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.